ప్రధాని మోదీ 3.0 ప్రభుత్వంలో రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. గత 10 ఏళ్లుగా బడ్జెట్లో కీలక రంగాలకు ప్రాధాన్యం ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. 2024-25లో 9 ప్రధానాంశాలుగా పద్దు సమర్పించారు. అందులో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, అభివృద్ధికి ప్రోత్సాహకాలు అందించారు. ఆ వివరాలు చూద్దాం. దేశానికి నూతన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి కీలకం. పరిశోధన, ఆవిష్కరణలో పెట్టుబడి పెట్టడం అంటే భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టినట్లే అని చెప్తారు ఆర్థిక నిపుణులు. అంతేకాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా దేశాలతో పోటీపడేందుకు సహాయపడుతుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఈ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. 2024-25 బడ్జెట్లో కూడా ప్రత్యేకంగా కేటాయింపులు జరిపారు. పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని మరింతగా ఆహ్వానిస్తున్నట్లు కేంద్ర బడ్జెట్ 2024-25లో నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రాథమిక పరిశోధన, నమూనా అభివృద్ధులకు అనుసంధాన్ జాతీయ పరిశోధనా నిధి ద్వారా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. దీనికి గాను 1,00,000 కోట్ల రూపాయలతో ఆర్థిక సాయం అందించేందుకు ప్రత్యేక విధానాన్ని ప్రకటిస్తామని తెలిపారు. మధ్యంతర బడ్జెట్లోనే దీనికి సంబంధించిన ప్రకటన చేశామని వివరించారు. ఏఎన్ఆర్ఎఫ్ శాస్త్రీయ పరిశోధనలకు వ్యూహాత్మక దిశను అందిస్తుంది. పరిశ్రమలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, పరిశోధనా సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందిస్తుంది. We will operationalize the Anusandhan National Research Fund for basic research and prototype development. Further, we will set up a mechanism for spurring private sector driven research and innovation at commercial scale with a financing pool of 1 lakh crore rupees in line with the announcement in the interim budget. అలాగే కొన్నేళ్లుగా విజయ పరంపరను భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ కొనసాగిస్తోంది. రానున్న 10 ఏళ్లలో భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను 5 రెట్లు విస్తరించాలని లక్ష్యంతో ఉన్నామన్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. దీనికి గాను వెంచర్ క్యాపిటల్ ఫండ్ కింద 1,000 కోట్ల రూపాయలతో నిధిని ఏర్పాటు చేయనున్నట్లు 2024-25 బడ్జెట్లో ప్రకటించారు. Space economy. With our continued emphasis on expanding the space economy by 5 times in the next 10 years, a venture capital fund of 1,000 crore rupees will be set up. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ఆహార భద్రతకు వ్యవసాయం కీలకమైన రంగం. ఈ రంగంలో వాతావరణ మార్పు, నేల క్షీణత వంటి అనేక సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం వ్యవసాయ పరిశోధనలను మెరుగుపరచడం, అధిక దిగుబడినిచ్చే వాతావరణ మార్పులకు తట్టుకునే కొత్త పంట రకాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం వ్యవసాయంలో ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూ బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తోంది. బడ్జెట్లో ఈ రంగంలో పరిశోధన కోసం ప్రకటనలు చేసింది. 2024-25 కేంద్ర బడ్జెట్ ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధిలో ప్రకటించిన అంశాలు మన దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానానికి ఎదగటానికి మార్గం సుగమం చేస్తున్నాయి. అయితే 2025-26 బడ్జెట్లోనూ ఈ 3 ప్రధానాంశాలపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రకటనలు చేయనుందని ఆసక్తి నెలకొంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.